వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అన్నామలైని ఆటలో అరటి పండు చేసింది ఎవరు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై. ఆయన అంతకుముందు పూర్వమే సీనియర్ ఐపీఎస్. ఆయన ముందుగానే వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయనకి బ్యాక్గ్రౌండ్ లో కొంత ఉన్న ఆర్ఎస్ఎస్ భావజాలం కానీ అవన్నీ కూడా ఆయన బీజేపీ వైపు వచ్చేలాగా చేశాయి. బీజేపీలో జాయిన్ అయిన వెంటనే ఆయన నిజంగా బీజేపీకి తమిళనాడులో ఒక హైప్ క్రియేట్ చేయగలిగారు. ఒక వ్యక్తి ఒక వ్యవస్థను మార్చగలడనే చర్చ ఎప్పుడు కూడా డిబేటబుల్ సబ్జెక్టే. అది చేసి చూపించిన వ్యక్తి ఎవరంటే తమిళనాడులో అన్నామలై. ఎందుకంటే బీజేపీకి ఎప్పుడు కూడా ఒక ఫోకస్ సదరన్ స్టేట్స్ లో ఎలాగైనా సోలోగా తమ జెండా పాతాలి అని. అందుకే ఆ ప్లాన్ లో భాగంగానే ఫస్ట్ వాళ్ళు ఫోకస్ పెట్టిన స్టేట్ ఏదంటే తమిళనాడే. జయలలిత మరణం తర్వాత అనేక ప్రయోగాలు చేసింది బీజేపీ. అక్కడ సరైన అధ్యక్షుని పెట్టుకోకుండానే అనేక రకాలుగా ప్రయోగాలు. ఎలాగంటే ఏదైతే పళనిస్వామిని పన్నీర్ సెల్వంతో గేమ్స్ ఆడడం కానీ, శశికళను తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతాం కానీ, సో ఇలాంటివన్నీ చేసి ఇటు ఈ పరిణామాలన్నీ ఆ జయలలితకున్న ఇంపాక్ట్ని పోగొట్టాయి అన్నా డిఎంకే మీద. సో ఈ క్రమంలో పూర్తిగా డిఎంకే మళ్ళీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది, పూర్తి జవసత్వాలు నింపుకొని వీళ్ళ కారణంగా. సో అప్పటి నుంచి బీజేపీ కోరిక అలాగే ఉండిపోయింది, తమిళనాడులో తాము ఎంట్రీ ఇవ్వాలి అన్న కోరిక. సో అలాంటి ఈగర్గా బీజేపీ వెయిట్ చేస్తున్న సమయంలో అన్నామలై పార్టీలోకి రావడం జరిగింది. అన్నామలై ఒక యువకుడు కావడం, అన్నామలై ఒక దూకుడుగా పనిచేయడం, నీతి నిజాయితీలు అనే మాట ఎప్పుడు ఆయన నోట్లోంచి వినిపిస్తూ ఉంటుంది. ఆయన ఆచరణ కూడా అలాగే ఉంటుంది. ఆయన వేలెత్తి చూపించడానికి పెద్ద ఇష్యూలు కూడా ఏమి లేకపోవడం. సో ఇవన్నీ బీజేపీకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఆయనలో ఉండవు. సో అందుకే బీజేపీ నేతలు కూడా, బీజేపీ అగ్రనేతలు సైతం, కేంద్ర పెద్దలు సైతం అన్నామలైని ఆ స్థాయిలో ప్రమోట్ చేశారు. ఏ స్థాయిలో ప్రమోట్ చేశారంటే చాలా తక్కువ సమయంలోనే అన్నామలైకి తమిళనాడు బీజేపీ అధ్యక్షుని కూడా చేయడం జరిగింది ఆ పార్టీ. సో మొత్తానికైతే ఇక అన్నామలైకి తిరుగులేదు. అన్నామలై కానీ ఇప్పుడు దాకా బీజేపీ అధ్యక్షుడిగా ఉండుంటే కళ్ళు మూసుకొని బీజేపీ కూడా అధికారంలోకి వచ్చిండేది. ఇంత అసెస్మెంట్ కూడా మనకు అవసరం ఉండేది కాదు. అంత హైప్ని క్రియేట్ చేశాడు ఆయన బీజేపీకి. పర్టికులర్గా ఏదైతే తెలంగాణలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏ రేంజ్లో అయితే అటు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడానికి కూడా బండి సంజయే కారణం. ఆ స్థాయిలో భయపెట్టారు. తన పాదయాత్రతో ఒక ఐడెంటిటీ తీసుకొచ్చాడు ఆయన పార్టీకి. అలాగే అన్నామలై కూడా తన ఇండివిజువల్గా అదే స్థాయిలో ఒక ఎడ్జ్ క్రియేట్ చేశాడు బీజేపీకి. చాలాసార్లు ఆయన ఏం చెప్తా ఉండేవాళ్ళు అంటే బీజేపీ ఎప్పుడు పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళకూడదు, ఇండివిజువల్గానే మనం పెర్ఫామ్ చేద్దాం, ఇండివిజువల్గానే మనం ఎదిగే ప్రయత్నం చేద్దాం, ఆ శక్తిని మనం సంపాదించుకుందాం అని చెప్పాడు. అనర్గళంగా ఆయన మాట్లాడే స్పీచెస్ కానీ, యువతని పూర్తి స్థాయిలో ప్రొవోక్ చేసే ఉండేలాగా ఆయన స్పీచెస్ కానీ, ఇవన్నీ కూడా యువతలో కూడా ఆయనకు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాయి. అలాంటి అన్నామలైని ఒక్కసారిగా బీజేపీ దించేసి పక్కన కూర్చోబెట్టింది. ఎలాగైతే మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బండి సంజయ్ని తీసేసి అక్కడ కిషన్ రెడ్డిని తీసుకొచ్చారో సేమ్ బీజేపీ పెద్దలు కావాలని చేస్తారా, కొన్నిసార్లు తమ అవకాశాల కోసం కొన్ని అణిగిమణిగి ఉంటారో కానీ అన్నామలై విషయంలో కూడా అలాంటి తప్పే చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? అతప్పటి అతన్ని తీసేసి నయనార్ నాగేంద్రను తీసుకొచ్చి అధ్యక్షుడిగా పెట్టడం జరిగింది. అందరితో ఆగారా అంటే అది కీలకమైన ఎన్నికలు జరుగుతూ ఉంటే తమిళనాడులో అన్నామలైకి ఒక టికెట్ కూడా ఇవ్వలేదు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయడానికి. ఆయన ఏదో తన తండ్రికి బాగాలేదు, హెల్త్ బాగాలేదు, అందుకే పోటీగా దూరంగా ఉన్నానని చెప్పుకుంటున్నారు కానీ అతను పూర్తిగా పోటీగా దూరంగా ఉండాలని కేంద్ర పెద్దలు ఆదేశించారు. అందుకే ఆయన కామ్గా ఉన్నారు. ఆయన రాజ్యసభగా తీసుకొని ఎలాగైనా కేంద్ర స్థాయిలో వాడుకోవాలని బీజేపీ చూస్తుంది కానీ బట్ తమిళనాడులో పార్టీ పరిస్థితి ఏంటి అన్న చర్చ కూడా ఈరోజు హైలైట్ అవుతా ఉంది. ఇక్కడ అన్నామలై అనే వ్యక్తి వచ్చింది చాలా తక్కువ సమయం అయినా, అదేదో సినిమాలో చెప్పినట్టు ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అంటారు కదా, అంత తక్కువ సమయంలోనే అటు డిఎంకేని అదేవిధంగా ఇటు బీజేపీ ప్రత్యర్థి పార్టీలని నిజంగానే వణికించేశాడు ఆయన. అలాంటి వ్యక్తిని హఠాత్తుగా తీసి పక్కన పెట్టింది బీజేపీ. నిజంగా ఆయన ఆటలో అరటి పండుని చేశారంటే కొద్దిగా చాలా చేశారనే చెప్పుకోవాలి. ఎందుకు జరిగింది, ఏం జరిగింది అంటే బీజేపీ అక్కడ అన్నా డిఎంకేతో పొత్తుల్లో ఉంది. అన్నా డిఎంకేని ఈరోజు పన్నీర్ సెల్వం బయటికి వెళ్ళిపోయినాక పూర్తి స్థాయిలో లీడ్ చేస్తుంది పళనిస్వామి లీడ్ చేస్తున్న పరిస్థితుల్లో పళనిస్వామికి అన్నామలై అంటే ఆ స్థాయిలో ఆయనకి ఇష్టం లేదు, ఆ స్థాయిలో ఆయనకి డైజెస్ట్ కావట్లేదు ఆయన వ్యవహార శైలి. ఎందుకు డైజెస్ట్ కావట్లేదు అంటే వాళ్ళిద్దరిది కూడా కొంగనాడు ప్రాంతం. కొంగనాడు అంటే ఇక్కడ మీకు తమిళనాడులో సినిమాలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో రాజకీయాలని, కులాలు అంతకంటే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. కుల రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి తమిళనాడులో. అలాంటి చోట కులాల ప్రభావం, ఎందుకంటే మేజర్గా కొన్ని కులాలు గెలుపు ఓటములను కూడా నిర్ణయించగలవు, అధికార పీఠంలో ఎవరిని కూర్చోబెట్టాలనేది కూడా నిర్ణయించగలవు, లైక్ కర్ణాటక కానీ తమిళనాడులో కానీ. అలాంటి సందర్భం నుంచి అక్కడ కొంగునాడుకి చెందిన వీళ్ళిద్దరూ కూడా గౌండర్ కులస్తులు. ఎప్పటి నుంచో తనకంటూ కూడా ఒక బేస్ ఏర్పాటు చేసుకున్నారు. పళనిస్వామి అటు జయలలితకు దగ్గర అవడం కానీ, హార్డ్ కోర్ జయలలిత ఫాలోవర్గా కానీ అంత పేరు ఉండింది. ఇతను వచ్చింది తక్కువ సమయమే అయినా, ఒక జూనియర్ అయినా తనకన్నా
కొంగనాడు ప్రాంతంలో మొత్తం తన గౌండర్ కులస్తులు మొత్తాన్ని ఏకం చేయగలిగాడు. తనకంటూ ఒక ఇండివిజువాలిటీ పెంచుకోగలిగాడు. తద్వారా బీజేపీకి ఒక స్టార్డమ్ తీసుకురాగలిగాడు. మొత్తం పళనిస్వామికి అన్నాడీఎంకేకి ఉన్న బేస్ మొత్తాన్ని బ్రేక్ చేసి ఆ బేస్ మొత్తాన్ని బీజేపీ వైపు తిప్పే ప్రయత్నం చేశాడు ఇతను అన్నామలై. అందుకే అక్కడే పళనిస్వామికి ఇబ్బంది కలిగింది. సో ఇబ్బంది కలిగి తనకు పోటీగా ఇంకో నేత వస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా తన పునాదులు అక్కడ కదిలిపోయినట్టే. అది పార్టీ తనకు పొత్తుల్లో ఉన్న పార్టీ అయినా సరే రాజకీయాల్లో ఎవరు కూడా ఆ స్థాయిలో అంగీకరించరు. అందుకే పళనిస్వామి కొర్రి పెట్టాడు. అక్కడ ఏం పెట్టారంటే, సో అన్నామలైని మీరు అధ్యక్షుడిగా తొలగించాల్సిందే అన్నప్పుడు బీజేపీ కూడా అందుకు అంగీకరించింది. వాళ్ళకి అవసరం అక్కడ పొత్తులు. అందుకని అన్నామలై మీద ఆ స్థాయిలో వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ లేవు. అప్పుడు తొలగించి ఆయన పక్కన పెట్టేసి నైనార్ నాగేంద్రను పెట్టారు. నైనార్ నాగేంద్ర గతంలో అన్నాడీఎంకే నుంచి బీజేపీలోకి వచ్చిన వ్యక్తే. జయలలితతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటు పళనిస్వామితో కూడా ఉన్నాయి. మంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి అతన్ని పెట్టారు. అతన్ని పెడతమే కాదు, ఇక ఎన్నికలు వచ్చాయి. అతన్ని పెట్టే పాపం అన్నామలైని డిమోరలైజ్ చేశారు. ఆ స్థాయిలో మొన్న ఎన్నికలు వస్తే కనీసం టికెట్ కూడా ఇవ్వలేదు. టికెట్ ఎందుకు ఇవ్వలేదు అంటే అతనికి టికెట్ ఇవ్వడానికి కూడా పళనిస్వామి ఒప్పుకోలేదు. టికెట్ ఇచ్చారనుకోండి ఆయన గెలుస్తారు. ఆయన గెలిస్తే ఇతని ఇమేజ్ తగ్గుతుంది. ఆబ్వియస్లీ అతనికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది. అతని వాయిస్ ఎక్కడ అడ్డుకట్ట వేయాల్సిన అవసరం లేదు. అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఇవన్నీ ముందు ఊహించే మొత్తానికైతే అన్నామలైని ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ వచ్చింది పళనిస్వామి. పళనిస్వామి మాటలను విని పూర్తి స్థాయిలో ఆయనకు తలూపింది మాత్రం బీజేపీనే. అయితే ఇక్కడ అట్లా అని చెప్పి అన్నామలైని పూర్తి స్థాయిలో పక్కన పెట్టాలని బీజేపీ నాయకత్వం అనుకోవట్లా. బీజేపీ దగ్గర ఎప్పుడు కూడా 2 ప్లాన్లు ఉంటాయి, ప్లాన్ ఏ, ప్లాన్ బి. మొన్న ఎలాగైతే బీహార్లో ముందు నితీష్ని సీఎం చేసి ఇప్పుడు ఆయన రాజ్యసభకు పంపించి అక్కడ సామ్రాట్ని తెర మీదకు తీసుకొచ్చారో, తమిళనాడులో ఇలాగే సమీకరణాలు వస్తే సేమ్ బీహార్ పరిస్థితి రాదని కూడా ఇక్కడ మనం గ్యారంటీ ఇవ్వలేం. అన్నామలై రేపు ముఖ్యమంత్రి అయినా మనం ఆశ్చర్యపోకర్లేదు. అందుకే ఆయన్ని పూర్తి స్థాయిలో కేంద్రంలో వాడుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే అతనికి రాజ్యసభ ఇస్తారనే ప్రచారం ఉంది. అది కూడా ఏపీ కోటా నుంచే రాజ్యసభ ఇస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది. సో మొత్తానికైతే ప్రజెంట్ ఆయన అభిమానులు ఒక చేర్చండి అంటే విజయ్ కంటే ఎక్కువగా ఆయన మీద ఎక్కువగా ఫోకస్ ఉండేది. ఏదైతే ఎలక్షన్ సమయంలో ఆయన పోటీ చేస్తుంటే ఆయనే కింగ్ మేకర్ అయి ఉండేవాడు బీజేపీ తరఫున ఒక చర్చ నడుస్తుంది ఆయన అభిమానుల్లో. కరెక్టే, ఒక బండి సంజయ్ని ఎలాగైతే బగరా చేశారో సరైన టైంలో, అలాగే అన్నామలైని కూడా ఈరోజు ఆటలో అరటిపండు చేసింది బీజేపీ కేంద్రం నుంచి అని చెప్పి ఒక చర్చ జరుగుతోంది. లెట్స్ సీ మరి అన్నామలై భవిష్యత్ ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లోనే బీజేపీ పెద్దలు అయితే తేల్చబోతా ఉన్నారు. సో మొత్తానికైతే మాత్రం అంత ఫోర్స్గా రాజకీయాల్లోకి వచ్చి ఒక్కసారిగా సప్రెస్ చేయబడ్డ నేతగా పక్కన కూర్చోబెట్టిన నేతగా మనం అన్నామలైని ఉదాహరణగా చూపించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.